హాయ్ అండి, ఇట్స్ మీ శశి అన్నమాట. చిన్న వ్లాగ్ అయితే చేద్దామనేసి రెడీ అయ్యానండి. రెడీ అయ్యి చిన్న వ్లాగ్ చేయడానికి కూర్చున్నాను అనమాట. ఇంకా ఏంటి అనేది ఈరోజు కంటెంట్ మీకు చెప్తానండి. ఈరోజు వంట తంట ఇవేమీ లేవు మన వ్లాగ్లో. అయితే ముందుగా అయితే ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఆల్రెడీ సబ్స్క్రైబర్లు అయితే నా వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే వేయండి. చూసే వాళ్ళందరూ చాలామంది తెలిసిన వాళ్ళు చూస్తున్నారు, కానీ లైక్లు అయితే ఎవరు వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు అనేది నాకు తెలియట్లేదు. ఫోన్లేండి, వేయకపోతే వేయకపోయారు. నెక్స్ట్ అయితే మనం కంటెంట్ ఏంటంటే ఈరోజు అయితే ఒక యథార్థంగా జరిగిన ఒక సంఘటన అయితే నేను చెప్దామనుకున్నానండి. ఇది వాళ్ళు వీళ్ళ దగ్గర కాకుండా నాకు తెలిసిన దగ్గర జరిగిందనమాట. అదైతే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఏదైనా జరిగిన ఇన్సిడెంట్లు లేదంటే ఏదైనా అనుకోకుండా జరిగినవి అలాంటివి ఉంటాయి కదా, అటువంటివి నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒక 10-15 మినిట్స్ అయితే. ఇంకా నచ్చిందంటే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మమ్మల్ని ముందుకి నడిపించినట్టు అవుతుందన్నమాట. ముందైతే చేద్దామండి ఛానల్లో వీడియోలోకి వచ్చేసి ఇది జరిగింది చాలా రోజుల క్రితం అనమాట. ఈ జరిగిన స్టోరీ అనేది ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ముందు అనమాట జరిగిన స్టోరీ. కానీ అప్పట్లో ఇది మా అత్తవారి ఊర్లో జరిగిందండి. కానీ చాలా మటుకి జనాన్ని అల్లకల్లోలం చేసేసింది అనమాట ఇది అయితే. దాని గురించి అయితే నేను మీతో చిన్నగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే కొన్ని విషయాలు మనకు తెలిసి జరుగుతూ ఉంటాయి, కొన్ని విషయాలు మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. తెలియకుండా జరిగినవి మనం ఏం చేయలేమండి. తెలిసి మనం చేతులారా చేసుకున్న వాటికి ఫలితం అయితే మనం అనుభవించాలి. కష్టమైన సుఖమైన సరే అది తప్పనిసరిగా మనమైతే అనుభవించాలి. అలా అనుభవించిన పరిస్థితిని అయితే మీకు నేను చెప్పదలుచుకున్నానండి. ఇంకా ఏంటి కథలోకి కథలు కాదు, రియల్ స్టోరీ. ఏంటి అనగా మా అత్తవారి ఊరండి. అదవుతే నా పెళ్ళైన కొత్త అనమాట. పెళ్ళైన కొత్తలో అయితే మాకు ఒక పక్క ఊరికి తూములు ఉంటాయండి. తూములు వాటర్ వెళ్ళి చెరువుల దగ్గర కాలువల దగ్గర తూములు అని ఉంటాయన్నమాట. అవి ఒకటి మొయ్యూరు తూము, ఒకటి మూలారేవు అని 2 తూములు ఉంటాయన్నమాట. అవి 2 అటు సైడు ఊరికి ఇటు సైడు, ఒకటేమో తణుకు నుంచి వచ్చేది, ఒకటేమో అత్తిలికి వెళ్ళేది. ఆ 2 దారిలోనూ ఆ 2 ఉంటాయన్నమాట. సరే కదా, మనం ఎవరు వెళ్ళాలన్నా సరే అత్తిలి వెళ్ళాలంటే మొయ్యూరు తూముని దాటుకుని వెళ్ళాలి. అత్తిలి వెళ్ళాలంటే ఈ మొయ్యూరు తూము అనే దాన్ని దాటుకుని వెళ్ళాలండి. అలాగే తణుకు నుంచి రావాలి అనుకుంటే కనుక ఆ మూలారేవు అనేది ఆ తణుకు నుంచి వచ్చే దారిలో అయితే తగులుతుందనమాట. ఇంకా ఈ 2 ప్లేసులు డేంజరస్ ప్లేస్, అదే స్థలాలు అని చెప్పాలండి. ఒకటి తడబడుతూ ఉంటుంది అన్నమాట మాట. అంటే డైరెక్ట్ కెమెరా ముందు స్పేస్ చేయాలంటే కనుక ఓసారి ఎవరికైనా తడబడతాం అనమాట. అలాగే తడబడుతూ ఉంటాము. అలాంటిది నాకు మీకు మూలారేవు గురించి అయితే నేను తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ మొయ్యూరు తూము అనే కాండికి అయితే నేను వచ్చేస్తానండి డైరెక్టర్. అది మా పెళ్ళైన కొత్తలు అనమాట. నేను ఈ వీడియోలో క్యాస్ట్ గురించి గట్రా మాట్లాడను, ఏం చేద్దంటే మాట్లాడకూడదు కూడాను. ఒక అతన్ని నమ్మి ఉండిందనమాట. ఉంటే ఇంకా ఆమె భర్తను కూడా వదిలిపెట్టేసుకుని అతనితోనే ఉండేది. తాగేది, తిరిగేది, తినేది, కాల్చేది, చుట్టలో గట్ట ఆడుతూనే. ఇంకా సాయంత్రం 5 ఇద్దరు మందు తాగి ఆ మొయ్యూరు తూము అన్న దగ్గరే ఒక మొగలి పొద ఒకటి ఉండేది. ఇంకా మొగలి పొదని ఆనుకుని కొంచెం ఒక పాక లాంటిది అయితే వేసుకుని చక్కగా ఉండేది. ఆ పాక దగ్గర అయితే ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గడిపేవారు అనమాట. అలాగా చాలా రోజులు 2 ఇయర్స్ వరకు బాగానే ఉన్నారు. మరి తర్వాత వాళ్ళిద్దరికి ఏం మనస్పర్ధలు వచ్చాయో కొట్టుకుంటా తిట్టుకుంటా ఉండేవారండి. అదే చెప్తాను అనమాట. భార్య భర్తల బంధం అయితే మనల్ని ఎటు తీసుకెళ్ళినా ఆ పిల్లల గురించి మళ్ళీ మధ్యలోకి తీసుకొచ్చే వెదులు పడుద్ది. కానీ ఈ అక్రమ సంబంధాలు అనేవి ఏంటంటే మనం ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి దూరం పెడితే ఈ వ్యక్తిని ప్రాణం తీసే వరకు వెళ్ళిపోతుంది అనమాట. అలా జరుగుతూ ఉంటుంది. నేను అదే బేస్ చేసుకుని మీకు అయితే చెప్తున్నాను అనమాట.
ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేని, మన చేతిలో ఏమీ లేకుండా ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మన జీవితం మన చేతుల్లో జారిపోతుంది అనమాట. అలాంటి పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఒకటి వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరికి ఏం గొడవ పడిందో, ఏం ఘర్షణ పడిందో, తాగడానికి మందు తీసుకురా, కళ్ళు తీసుకురా అని చెప్పిందంట ఆమె. సరే కదా అనేసి అతను అయితే కళ్ళు తీసుకొచ్చాడనమాట. కళ్ళు తీసుకొచ్చి ఇద్దరు ఫుల్గా అయితే తాగారండి. ఫుల్గా తాగి శుభ్రంగా కాసేపు వాళ్ళ వండగా వాళ్ళ వ్యవహారం అంతా నడుపుకొని తర్వాత ఏమైందో తెలీదు. కొంచెం అర్ధరాత్రి ఆ టైం అయ్యేటప్పటికి ఒక కత్తి తీసుకుని ఆమె నవ్వుతే చాలాసార్లు పార్ట్ల కింద నరికేశాడనమాట. ఆయన అవుతేని చాలా దారుణంగా నరికేశాడండి. నరికేసి చంపేశాడండి. చచ్చిపోయింది ఆవిడ అవుతేని. చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆయన కొబ్బరాకులు ఉంటాయి కదా అక్కడక్కడ, గాలికి రాలిన కొబ్బరాకులు, ఆ కొబ్బరాకులు అన్నీ కలబడిపి మొత్తం ఆ శవం మీద అయితే వేసాడనమాట. ఆ శవం మీద వేసేస్తే ఇంకా బయటికి కనిపించదు కదా, కనిపించదు. ఇంకా అలాగైతే శవం మీద బయట వేసేసి ఇంకా వచ్చేసాడు వాడు దారిని వాడి ఇంటికి. వచ్చేసిన తర్వాత ఇంకా ఆమె శవం ఏం చేస్తుందండి, లేచిందండి, ఇలా చంపేశారు అని ఎవరికి చెప్పలేదు కదా. ఇంకా అలాగైతే వచ్చేసిన తర్వాత తెల్లారిన తర్వాత ఏమనుకున్నాడో మరి, దారి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా చూసారో తెలియలేదు అప్పుడు పరిస్థితిని బట్టిని. పలానా దుక్కునే శవం ఉంది అంటే పలానా వాడితో ఈ వ్యక్తికి సంబంధం ఉంది అనుకుని పోలీసులు ఇన్స్ట్రాగేషన్ చేసి వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి శిక్ష కూడా వేసారండి. కాకపోతే ఈ శిక్ష వేయటం, ఈ మనిషిని నరకడం బాగానే ఉండింది. కానీ ఇంకా చూడండి అప్పటి నుంచి కూడా చాలా రోజులు అంటే చాలా రోజులు ఇంకా ఆ దారంట నైట్ పూట వెళ్ళాలంటే కనుక ఆమె కాళ్ళు చేతులు నడిచినట్టు, లేదంటే ఆమె ఒక గాలి రూపంలో వచ్చి కాలువల్లో గంటేసినట్టు మనుషుల్ని పడేసి, అది ఊరు నుంచి, మా ఊరు నుంచి పక్క ఊరి మీదకి బల్లిపాడు అనే ఊరి మీదకి కూడా దారి అనమాట. రాకపోకలు జరిగేవాళ్ళు, ఫ్యాక్టరీలకు వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఉంటారండి మా సైడు. ఇంకా పాపం వాళ్ళు నైట్ టైం డ్యూటీ చేయాలంటే కూడా చాలా భయపడిపోయేవారు అనమాట. అలా అయితే ఆ సిచ్యువేషన్లో ఆమె ఇంచుమించు ఒక 2 సంవత్సరాల వరకు కూడా చాలా బాధలు పెట్టేసింది అందరినీ కూడాను. చాలా బాధలు పెట్టేసి, చాలా అల్లబెట్టేసి, చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు అవుతూ పడారనమాట. తర్వాత కాలగమనంలో కూడా చాలా మట్టికి కొన్ని ఆత్మలకి విముక్తి వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అది మంత్రగాడి ద్వారానో లేదంటే కనుక వాళ్ళు చేసిన పుణ్యం ఎక్కువ ఉండి పాపం తక్కువ ఉండి కానీ దానివల్ల కానీ మొత్తం మీద విముక్తి అనేది వస్తుంది. అలాగా తనకి విముక్తి అయితే ఎప్పుడు వచ్చిందో తెలియదు. కానీ ఒక 2 ఇయర్స్ అయితే మాత్రం మమ్మల్ని అందరినీ కూడా మేము అటు సైడు నైట్ టైం వెళ్ళాలంటే ఏదైనా పనుండి పక్క ఊరికి వెళ్ళాలన్నా సరే చాలా అంటే చాలా ప్రాబ్లం పెట్టేసిందండి. చాలా ఇబ్బందులు గురి చేసేసింది అనమాట. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని వెనకాల సైకిల్ మీద ఎక్కువ కూర్చుని ఏదో మనిషి మాట్లాడినట్టు మాట్లాడేసేది. అదే మామూలుగా దారంటా నడిచి వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఒంటిగా నడిచి వెళ్తారు కదా పక్క పొలాలకి గట్ట వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళు వెనకాలే నడిచి వెళ్ళి వాళ్ళని భయపెట్టేసి అలా ఉండేది. లేదు అంటే బైకుల మీద ఎవరైనా వెళ్తూ ఉంటుంటే ఒక కుక్కగానో పందిగానో ఇంకో దానికిందో ఒక గేదె గానో వచ్చేసి వాళ్ళని ఢీకొనేస్తుంది. అలా ఢీకొట్టేగానే వాళ్ళు పడిపోయారు, కాళ్ళు చేతులు ఎగిరిపోయాయి. అక్కడ దాకా ఎందుకండి, ఆదివారం మధ్యాహ్నం మాటలు చిన్నపిల్లలప్పుడు మా పిల్లలు గోరింటాక్ అనేసి అక్కడి వరకు వెళ్తే వాళ్ళని మిట్ట మధ్యాహ్నం సైకిల్ మీద పడదోసేసిందండి. నిజంగానే వాళ్ళ కాళ్ళు చేతులు కొట్టుకుపోయి ఇంటికి వచ్చారనమాట. ఎందుకు వెళ్ళేస్తే సరే తల్లంటుకుని ఇలాగా అనేసి చాలా అంటే చాలా తిట్టామన్నమాట వాళ్ళైతేని. అంటే పిల్లలకి ఇటువంటి చెప్పకూడదు అనేసి చెప్పలేదనమాట. వాళ్ళకి తెలియని పరిస్థితి మీద అక్కడ దాకా వెళ్ళిపోయి అలాగంటే ఇబ్బంది అయితే పడ్డారండి. అదండి అలాగా కొన్ని అక్రమ సంబంధాలు కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు. కొన్ని మంచిగా ముగుస్తాయి, కొన్ని చెడుగా ముగుస్తాయి అనమాట. ఇంకా అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే చాలా వరకు మంచిదని చెప్పుకోవాలి. ఇంకా చూడండి ఇంకా ఎలాగైతే ఈ యథార్థ సంఘటన అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక నేను ఎలాంటి వీడియోలో చేయాలనుకుంటున్నాను ఇక నుంచి కనుక మీకు నచ్చినట్లయితే నచ్చింది అనేసి ఒక కామెంట్ అయితే పెట్టండి, లేదా వీడియో బాగుంది కంటిన్యూ చేయండి అనేసి ఒక కామెంట్ అయితే పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోని లైక్ అయితే చేయండి, పాత వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్, నేను మిస్